మ్యాజికల్ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ అలోవెరా నీట్గా వాష్ చేసి కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ ఆయిల్లో మనం బీట్రూట్ కొద్దిగా హెన్నా కూడా యూస్ చేస్తున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరీ ప్రియా ట్రెండీ వ్లాగ్స్. వీడియో చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కలోంజీ సీడ్స్, ఇంకా మెంతులు, డ్రై ఆమ్లా పీసెస్ నార్మల్ అయినా వేయచ్చు. దీంట్లో ఒక 2-3 వెల్లుల్లి, కొంచెం అల్లం వేయాలి. ఇందులో కొన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. అల్లం, వెల్లుల్లి, లవంగాలు మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఇవే మన హెయిర్కి మ్యాజిక్లా పనిచేస్తుంది. అలోవెరా నీట్గా వాష్ చేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ చేసి అప్పుడు కట్ చేసి వేయాలి. అలోవెరాలో మనకి గ్రీన్ కలర్ జెల్లీ లాంటిది వస్తుంది, అది వేయకూడదు. దానివల్ల అయితే హెయిర్ ఫాల్, ఇచ్చింగ్ వస్తుంది. అందుకే అలోవెరా చాలా బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక బీట్రూట్, 1 ఆనియన్, కరివేపాకు, కొంచెం హెన్నా 1/2 స్పూన్ అలా వేస్తే సరిపోతుంది. ఈ బీట్రూట్ హెన్నా వల్ల ఏంటంటే న్యాచురల్గా హెయిర్ కలర్ షైనీగా కనిపిస్తుంది హెయిర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ నేను ఒక 500 ml ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను, కోకోనట్ ఆయిల్. దీంట్లోకి కొంచెం ఆల్మండ్ ఆయిల్, 1 స్పూన్ వైటమిన్ ఈ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఏదైనా ఒక 2 ఆయిల్స్ మిక్స్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒకసారి ఆయిల్ అలా మిక్స్ చేసి దీంట్లో ఒక 3-4 స్పూన్స్ రోజ్మెరీ లీవ్స్ వేస్తున్నా. ఇవి డ్రై లీవ్స్, ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు. రోజ్మెరీ వల్ల హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. రోజ్మెరీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి గ్యాస్ పైన ఒక 20 మినిట్స్ అలా బాయిల్ చేయాలి. 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. ఆయిల్ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. ఇవన్నీ హోమ్ మేడ్ ఐటమ్సే కాబట్టి ఎవరైనా యూస్ చేయొచ్చు. 100% హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. మీరు ఈ ఆయిల్ యూస్ చేసిన ఒక 20 డేస్లో అయితే బేబీ హెయిర్ అయితే స్టార్ట్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఒక 20 మినిట్స్ ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా అయితే ఒక 2 ఆర్తి కర్పూరం అయితే దీంట్లో వేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయండి. ఈ ఆయిల్ అయితే వెంటనే బాటిల్లో షిఫ్ట్ చేయొద్దు. ఒక 12 అవర్స్ అలా వదిలేసేయండి. నెక్స్ట్ డే ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.